ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో కీలకమైన మార్పును తీసుకొచ్చింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేస్తూ తిరిగి రేషన్ దుకాణాల ద్వారానే లబ్ధిదారులకి రేషన్ సరుకులు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అద్దంకి పట్టణంలో అద్దంకి శాసనసభ్యులు విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ గారి ఆదేశాలతో పట్టణంలోని 12వ వార్డులో వార్డు కౌన్సిలర్ అత్తులూరి రమేష్ ఆధ్వర్యంలో రేషన్ సరుకుల పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న లబ్ధిదారులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రులు శ్రీ గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ గారి ఆదేశానుసారం మేము ఈ రేషన్ షాపును ఇవాళ ఓపెన్ చేస్తున్నాము. అలాగే ప్రతి ఒక్కరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఈ నిర్ణయాన్ని హర్షిస్తున్నారు. వారికి కూడా మా ధన్యవాదాలు చెప్తున్నాం. గత ప్రభుత్వం ఈ ఇంటి వద్దకే కోటా సరుకులు అని చెప్పేసి ఇచ్చేశారు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఇది టైమింగ్, పలానా టైము, పలానా వాళ్ళు అదే విధంగా రేషన్ షాపులో సరుకులు ఇవ్వటం, పంపిణీ సరుకులు ఇవ్వటం మాకు చాలా లబ్ధికరంగా ఉన్నది. ఎటువంటి అన్యాయం జరగదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ కూటమి వారు ఈ యొక్క ఏర్పాటు చేసింది. ప్రజలందరికీ న్యాయం చేకూర్చటనే ఉద్దేశంతో ఈ యొక్క అమలుపరిచారు ఈ విధానాన్ని. వాళ్ళకి నా థ్యాంక్స్. ఇది చాలా పద్ధతిగా ఉంది. గత ప్రభుత్వంలో చేసిందో ఇప్పుడు కూడా చేయటం చాలా మంచిదని నా అభిప్రాయం.